అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించిన వంట ఆయన అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కంచంలో అన్నం పెడుతూ 10 రోజుల నుండి నడుము నమలేస్తోంది. కింద పడ్డ పట్టగారు కూడా ఒంగను తీయలేకపోతున్నాను. మన డబ్బు పిల్లలకి వద్దన్నారు. కావాలంటే మేమే పంపుతాము, హాయిగా మీరు కావాల్సినట్లు ఖర్చు పెట్టుకోండి. తీర్థయాత్రలకు ఫ్లైట్లో వెళ్ళండి అన్నారుగా. తీర్థయాత్రల సంగతి తరువాత, ముందు ఒక వంట మనిషిని పెట్టండి అని గొడవ పెడుతోంది తను. ఈ కరోనా కాలంలో వంట మనిషి ఎక్కడ దొరుకుతుంది? నేను బయటికి వెళ్లి కరోనా అంటించుకోమంటావా చెప్పు అన్నాడు శాస్త్రి గారు. మరైతే ఈ నడువు నొప్పితోనే మీకు కందిపప్పు, పచ్చళ్ళు, దూటకూరలు, వంకాయ బండపచ్చడి చేస్తూ చచ్చిపోమంటారా అంటూ శాస్త్రి గారు తింటున్న కంచంలో చారు పోసింది వర్ధనం. నీ దుంప తెగ, నేనింకా కూర కలుపుకోనేలేదే, చారు వడ్డించనేమిటే? దీని బట్టి నీకు నిజంగానే నడువు నొప్పి ఉందన్నమాట అన్నారు శాస్త్రి గారు. అంటే నిజంగా కాక నాటకాలు ఆడుతున్నాను అనుకుంటున్నారా? నడువు నొప్పి కంటే మీ మాటలే నన్ను ఎక్కువ బాధ పెడుతున్నాయి. చారు పోసిన కంచం పక్కన పెట్టి ఆ కంచంలో కూర కలుపుకు తినండి అని వెళ్లి మంచం మీద పడుకుంది వర్ధనం. అన్నం తిని పడుకో, నడుము నొప్పికి మందు వంట మనిషి కాదు. సాయంత్రం హాస్పిటల్కి తీసుకెళ్తాను. తర్వాత ఒక వంట మనిషిని వెతికి పంపమని మా తమ్ముడికి చెప్తాలే, రా వచ్చి అన్నం తిను అని భార్యని పిలిచాడు. సాయంత్రం కారులో దగ్గరున్న హాస్పిటల్కి వెళ్లి కారు తాళం పార్కింగ్ కుర్రాడికి ఇస్తుంటే వాడు ఆచ్ అని ఒక తుమ్ము తుమ్మి సారీ సార్ అంటూ కీ తీసుకున్నాడు. శాస్త్రి గారికి ఈ తుమ్ముతో మనసుకి ఎందుకో అపశకనంలా అనిపించింది. మొత్తానికి 1 గంట తర్వాత డాక్టర్ గారి పిలుపొచ్చింది. ఆయన వర్ధనమ్మను దూరం నుంచే చూసి అక్కడే తలుపు దగ్గర స్టూల్ మీద కూర్చొని నేను అడిగిన వాటికి జవాబు చెప్పండి అని దగ్గరికి రావటానికి కూడా భయపడిపోతూ కొన్ని ప్రశ్నలు అడిగి బరబరా 6 రకాల మందులు, 1 రకము స్ప్రే రాసి ఇవి వాడి 10 రోజుల తర్వాత రండి అన్నారు డాక్టరు. బయటకొచ్చిన తర్వాత అదేంటండి, నొప్పి ఎక్కడో నొక్కి చూడలేదు, బీపీ చూడలేదు, సినిమాలో కదలని పాము వేసుకున్న శివుడిలాగా మెళ్ళో స్టెథోస్కోప్ వేసుకున్నాడు, దాంతో పరీక్ష కూడా చేయలేదు అంది శాస్త్రి గారి భార్య. ఆ స్టెథోస్కోప్ వాడటం ఎప్పుడో మర్చిపోయారు. వాళ్ళు డాక్టర్స్ అని తెలుసుకోవడానికి మాత్రమే అది మెళ్ళో వేసుకుంటారు. అది సరే, ఇప్పుడు నీ నడునొప్పి ఎలా ఉంది అన్నారు శాస్త్రి గారు. ఎందుకు అలా అడుగుతున్నారు? మందులు కొనక్కర్లేదనా అంది భార్య. అది కాదు, డాక్టర్ని చూడగాని సగం జబ్బు తగ్గిందా అంటారు కదా, అందుకని నీకేమైనా కొద్దిగా తగ్గిందా అని అన్నారు శాస్త్రి గారు. నిజమేనండోయ్, కొద్దిగా బాగానే ఉన్నట్లుంది. మందులు 5 రోజులకే తీసుకోండి, కావాలంటే తర్వాత కుదురుగాని అంది వర్ధనమ్మ. ఇంటికి చేరిన తర్వాత భార్యకి ఏ మందు ఎలా వేసుకోవాలో చెప్పి రాత్రికి నేను టమాటా ఉప్మా చేస్తాను, నువ్వు కళ్ళు మూసుకొని పడుకో అని భార్యతో చెప్పి శాస్త్రి గారు ఉప్మా చేయటానికి ఉపక్రమించారు. ముందుగా కొద్దిగా క్యాబేజీ సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నారు. తర్వాత 1 చిన్న బంగాళదుంప, 1 వంకాయ, 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు తరిగి పెట్టుకుని స్టవ్ మీద మూకుడు పెట్టి తగినంత నూనె వేసి బాగా కాగిన తర్వాత పోపు సామాను, 1 గుప్పెడు జీడిపప్పు వేసి దోరగా వేయించుకొని వాటిని 1 ప్లేట్లో వేసుకున్నాడు. తర్వాత ఇంకొద్దిగా నూనె వేసి తరిగిన ముక్కలు వేసి సగం వేగిన తర్వాత 2 పెద్ద టొమాటోలు బాగా నలిపి సగం వేగిన ముక్కలలో వేసి సరిపడా ఉప్పు వేసి సన్నటి సెగ మీద మగ్గనిచ్చాడు. ఈ లోపున బాగా వేగిన 2 జీడిపప్పు పలుకులు నోట్లో వేసుకుని భార్య దగ్గరికొచ్చి ఇంకో 5 నిమిషాల్లో ఉప్మా రెడీ అవుతుంది అన్నాడు. గుప్పెడు జీడిపప్పు వేయించటం, ఉప్మా అయ్యేసరికి 2 పప్పులు ఉంచి అన్నీ తినేయటం. గుర్తుపెట్టుకోండి, మీకు హార్ట్లో 2 క్లాట్స్ ఉన్నాయి అని అంటున్న భార్యతో జీడిపప్పు హార్ట్కి మంచిదేనే అన్నారు శాస్త్రి గారు. టొమాటో ముక్కలు బాగా ఉడికిన తర్వాత 3 గ్లాసుల నీళ్లు పోసి గుప్పెడు కరివేపాకు వేసి స్టవ్ వంట పెద్దదిగా చేసి వచ్చి హాల్లో కూర్చొని న్యూస్ చూడటం మొదలుపెట్టాడు. ఇదిగో, మీరు న్యూస్ చూసుకుంటూ కూర్చుంటే అక్కడ ఉప్మా నీళ్లు పొంగి స్టవ్ అంతా నాశనం అవుతుంది, తర్వాత నా మీద వదిలేస్తారు. స్టవ్ దగ్గర నిలబడి చూస్తూ ఉండండి అంది భార్య. నువ్వు చెయ్యలేవు, నన్ను చెయ్యనివ్వవు, ఒకటే నస, పడుకో హాయిగా, 2 నిమిషాల్లో వేడివేడి ఉప్మా రెడీ చేసి పిలుస్తాను అన్నాడు చిరాగ్గా శాస్త్రి గారు. మొత్తానికి తినగా మిగిలిన 4 జీడిపప్పు పలుకులు
పోపు వేసి బొంబాయి రవ్వ మెల్లగా పోస్తూ ఉండల చుట్టకుండా కలిపి ఉప్మా చేయటం ముగించాడు. బల్ల మీదనున్న అరిటాకు ముక్క చించి కడిగి ఒక ప్లేట్లో వేసి దానిమీద 2 పెద్ద గరిటెడు గుమగుమలాడుతున్న ఉప్మాని వేసి భార్యకిచ్చాడు. 1 చెంచా ఉప్మా నోట్లో వేసుకొని, అబ్బా, చాలా రుచిగా చేశారండి. ఇంతోటి వంటకి పని మనిషి ఎందుకు? పగలు నేను వండుతాను. రాత్రి మీకు కావలసిన టిఫిన్ మీరు చేసుకొని నాకింత పెట్టండి, సరిపోతుంది. రాత్రి కాబట్టి మీరు వంట చేస్తున్నట్లు ఎవరికీ తెలియను కూడా తెలియదు. ఏమంటారు అని అంటున్న భార్య వంక తెల్లబోయి చూశాడు శాస్త్రిగారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.